గైస్ ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 51 గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు టీమ్స్ కి కూడా ఇది ఒక క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ మ్యాచ్. గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు టోటల్ గా 9 మ్యాచెస్ ఆడింది. అందులో ఆ టీం 6 మ్యాచెస్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 4th ప్లేస్ లో ఉంది. శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలోని ఈ జట్టు తమ ప్రచారాన్ని ఓటమితో ప్రారంభించిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలను నమోదు చేసింది. మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ తో స్ట్రాంగ్ గా ఉంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 9 మ్యాచెస్ ఆడింది. అందులో ఆ టీం కేవలం 3 మ్యాచెస్ లో గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక ఈ సీజన్ లో విధ్వంసంతో ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ విధ్వంసం అనే పదానికి కనుమరుగైపోయింది. ఆడిన తొలి మ్యాచ్ లో 286 పరుగులు కొట్టగానే ప్లే ఆఫ్స్ కి ఎస్ఆర్హెచ్ వెళుతుంది, కప్పు కూడా కొడుతుందని అందరూ భావించారు. కానీ ఆ ఆశలను నిరాశపరిచింది. 6 మ్యాచ్ల్లో ఓటమి పాలై కేవలం 3 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది ఈ ఎస్ఆర్హెచ్. అయినప్పటికీ ఆ టీం నెట్ రన్ రేట్ దారుణంగా ఉంది. వాళ్ళకి ఉన్న 5 మ్యాచెస్ లో విజయం సాధించాలి ఎక్కువ రన్ రేట్ తో, అండ్ వేరే టీమ్స్ పై కూడా డిఫెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ 1% ఛాన్స్ తో ఎలాంటి కంబ్యాక్ ఇచ్చారో అలా. అయితే ఈ సీజన్ లో ఈ రెండు టీమ్స్ కూడా తలబడ్డాయి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో. ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 152 పరుగుల టార్గెట్ ని గుజరాత్ టైటన్స్ కి ఇచ్చింది. ఇక చేసింగ్ లో గుజరాత్ టైటన్స్ 7 వికెట్లు మిగిలి ఉండగానే చేసి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ ని ఎలాగైనా ఓడించి రివెంజ్ తీర్చుకోవాలని ఎదురు చూస్తుంది. ఇక ఈ మ్యాచ్ మనకి మే 2వ తారీఖు సాయంత్రం 7:30 నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ లో జరగబోతుంది. అహ్మదాబాద్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాటర్లకు ఫ్రెండ్లీ వికెట్, మంచిగా బౌండరీలు బాదడానికి అడ్వాంటేజ్ గా ఉంటుంది. అలాగే పవర్ ప్లే లో స్పిన్నర్లు గేమ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. పేసర్లకి కూడా మంచి బౌన్స్ అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీజన్ లో ఆడిన 4 మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 3 టైమ్స్ విజయం సాధించాయి. కాబట్టి కెప్టెన్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 178 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 166 రన్స్. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 5 మ్యాచెస్ జరిగాయి. అందులో గుజరాత్ టైటన్స్ 4 మ్యాచెస్ లో విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 1 మ్యాచ్ లోనే విజయం సాధించింది. సో హెడ్ టు హెడ్ లో గుజరాత్ డామినేట్ చేస్తుంది. ఇక ఈ ఇరు జట్లకు సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమి, ఇంపాక్ట్ ప్లేయర్ గా ట్రావిస్ హెడ్. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, రాహుల్ తివాటియా, కరీం జనత్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇషాంత్ శర్మ. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.